ఎందుకు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడిపోతుందని అంటే ఏం చెప్తారు? డిఫెన్స్ ఏం లేదు. వాళ్ళే మొత్తుకుంటుండ్రు, వాళ్ళే అరుస్తుండ్రు, వాళ్ళే ఆగిపోతుండ్రు. డిఫెన్స్ మాకేమున్నది? మేము ప్రతి అంశం పైన కానీ ఇప్పుడు డిఫెన్స్లోనే పడిపోతుంది. ఇటు మూసీ కావచ్చు, అటు ఖమ్మంలో కావచ్చు. మీకు అనిపించింది ఏమో కానీ నాకేమనిపిస్తలే. మేము వాళ్ళని పట్టించుకోవట్లేదని నీకు తెలుస్తలే. అంటే ప్రజలు కూడా అంటా ఉన్నారు. కాదు, పిచ్చిలో పీక్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నా కదా. కాబట్టి ఇక వాళ్ళ గురించి పట్టించుకుంటే, పిచ్చోళ్ళ గురించి ఆలోచిస్తే ఇక అంతకంటే ఎక్కువ ఘోరం ఏమి ఉండదు. అంటే డిఫెన్స్లో పడిపోలేదంటారా? డిఫెన్స్ ఎందుకు? తప్పు జరిగితే కదా డిఫెన్స్. డిఫెన్స్లో ఎప్పుడు పడతారు? నిర్ణయం తప్పు అయితే డిఫెన్స్లో పడతారు. నిర్ణయాలు తప్పుగా ప్రభుత్వం తీసుకోదు. ఎందుకు మరి వాళ్ళు అంతా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇంతగానం ప్రచారం చేస్తూ ఉన్నారు? ప్రచారం కాదు, అది ప్రాపగండ. ప్రచారం వేరు, ప్రాపగండ వేరు. అబద్ధాలను ప్రచారం చేయడానికి ఎత్తుగడగా పోతున్నారు వాళ్ళు తప్పితే దాంట్లో మిక్కిలు ఏం లేదు. అంటే నిజాలు ఏం లేవంటారు. ఇటు మూసీ దాంట్లో కావచ్చు, ఇటు మీరు ఒక రిపోర్టర్ కదా. ఇప్పుడు అక్కడ దాంట్లో గాంధీ విగ్రహం ఇప్పుడు వాళ్ళు కొట్లాడుతున్న ఆడ కడుతున్నామా? పోయినరా మీరు? అక్కడికి పోయినరా? కట్టే విగ్రహం వేరు, వాళ్ళ గొడవ పెట్టే ప్లేస్ వేరు. అది వాటర్ బాడీలో ఉన్నది. అది వాటర్ బాడీకి సంబంధించి దాన్ని ఏం ఆల్టర్నేట్స్ చేస్తామనేది రేపు చూస్తాం. కానీ బాపుఘాటుకు దానికి ముడి పెట్టి, అంటే బోడిగుండుకు ఏదో దానికి ముడి పెట్టినట్టుగా వాళ్ళు చేస్తున్న దాన్ని, అట్లాంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడితే